పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నాయన, మేము మీ తోటలో ఎదుగుచున్నటువంటి ఫలించే ద్రాక్షావళుల వలె, నాయన ద్రాక్షావళి అయిన మీకు అంటకట్టబడిన ఫలించే తీగల వలె మేము ఉండుటకు సహాయం చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును, నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయం చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన గీతం నుండి 172 పాట పాడుకున్నామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. చిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను, నాలోని సర్వమును భజించి శోధించి. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను, నాలోని సర్వము విభజించి శోధించి. పాపమాలిన్యము తొలగించి వేయుచు, పాపమాలిన్యము తొలగించి వేయుచు. అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుచున్నది, అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు
సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీరు మా దేవుడు మా రక్షకుడు, మీకు వందనములు. ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూ పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి కనిపెట్టుటకు చేసిన సహాయమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ప్రభా, మరలా తిరిగి మీ సన్నిధిలోనికి వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, మీ కృపలో బలపరచండి. మీ వాక్యము మాకు జీవాహారము, మా జిహ్వకు మధురము. నాయనా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరచండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచి కొద్ది సమయం మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అంతటి నేను లేచి, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. ప్రభునంతులారా, మనం చదివిన ఈ వాక్య భాగంలో నెహెమ్యా అనే యవనస్తుడు, ఇతను మంచి ప్రార్థనాపరుడు, బాగా ప్రార్థన చేసే ఒక మంచి యవనస్తుడు. అలాగే దేవుని కొరకు ప్రయాసపడాలి అనే ఆసక్తి కలిగిన యవనస్తుడు. దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని పనులు చేయాలి, దేవుని కార్యాలు చేయాలి అనే ఆసక్తి కలిగిన వ్యక్తి. అలాగే అనేకులను దేవుని వైపుకు త్రిప్పాలి, దేవుని పనులు చెయ్యాలి అనే మనస్సు కలిగిన వ్యక్తి. అందువలన దేవుని కొరకు మరి యెరూషలేము మందిరము ఆ గోడలు కట్టించడానికి ఆయన తీర్మానము చేసుకొని అనేకులను ప్రేరేపించి ఆ పనులు పూర్తి చేయించాడు. అయితే మరి ఈ గోడలు కట్టుచున్న సమాచారం ఇతరులకు తెలిసినప్పుడు వీరికి, ఈ నెహెమ్యా సైన్యానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి. ఈ ఆటంకాలు వచ్చినప్పుడు ఈ ప్రజలు కూడా కొంత భయపడతా ఉన్నారు, అభ్యంతరపడతా ఉన్నారు.
అందువలన ఈ ప్రజలను నెహెమ్యా బలపరుస్తున్నాడు, ఆదరిస్తా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని బలపరుస్తున్నాడంటే 14వ వచనం చూడండి. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని. చూడండి, అనేకులు భయపడతా ఉన్నారు. ఈ భయపడిన వాళ్ళల్లో సామాన్యమైన జనులు భయపడితే అదొక అర్థం ఉంది. కానీ గొప్పవారు ప్రధానులే భయపడ్డారు. అక్కడ ఏమనుంది? ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ. చూసారా, ప్రధానులు అనుకున్నవారే భయపడుతున్నారు, అధికారులు అనుకున్నవారే భయపడుతున్నారు, ఇక ప్రజలు కూడా భయపడుతున్నారు. అనగా వీళ్ళకి శత్రువుల ద్వారా ఒక పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. ఆ సమస్య ఎలాగూ జయించాలో అర్థం కాక భయపడతా ఉన్నారు. ప్రభునంతులారా, మన జీవితాల్లో మనం గ్రహించాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమిటంటే, అనేక సార్లు మనం భయపడతాం, దిగులు పడుతూ ఉంటాం, అలాగే ఏమవుతుందో అని కంగారు పడతాం. కానీ భయపడవలసినది ఏముంది? కంగారు పడవలసింది ఏముంది? దిగులు పడాల్సింది ఏముంది అని అంటే ఏదో ఉంది. ఏదో శత్రువు భయమో, సాతానుడు తొందరో ఏదో ఒకటి ఉంటుంది. అయితే మన నిత్య జీవితంలో మనకు కూడా చాలా చాలా ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమయాల్లో పరిస్థితులు బాగాలేదు అని కొంత కృంగిపోతాం. కొన్ని సమయాల్లో ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనిపిస్తుంది. ఇంకొన్ని సమయాల్లో ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి, అప్పుడేం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు శత్రువుల భయాలు, రకరకాల భయాలు. అయితే ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మనం భయపడాలా లేక ఇంకేమన్నా చేయాలా? అదే నేర్పుతూ ఉన్నాడు నెహెమ్యా ఇక్కడున్న ప్రజలకు. ఏమంటున్నాడు? ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొనండి. మీరు భయపడొద్దు, కానీ మీరేం చేస్తారంటే యెహోవాను జ్ఞాపకము చేసుకొనండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి మనం? యెహోవాను. అందరూ చెప్పండి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మనం? యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి. అనగా మన పరిస్థితులు విషమించినప్పుడు, మనము భయపడుతున్న సమయాలు వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ దేవునిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో ఎప్పుడు ఏం చెబుతాడంటే భయపడకొడి అని అంటాడు. సముద్రంలో తుఫాన్లు వచ్చి ఆ ఓడ పడవ కొట్టుకుపోయే పరిస్థితులు వచ్చినప్పుడు మరి శిష్యులైన వారు కలవరపడుతుంటే ప్రభు అన్నాడు, మీరు భయపడొద్దు అని అన్నాడు. చూసారా? కాబట్టి కొన్ని సమయాలు మనల్ని భయపెట్టే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయాల్లో మనం యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి.
యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. అనగా దేవునిలో ఉన్న బలమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన బలము చాలనప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తన బలాన్ని మనకిస్తాడు. మన జ్ఞానము చాలనప్పుడు యెహోవాను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన జ్ఞానాన్ని మనకు ఇస్తాడు. మనకు ధైర్యము చాలనప్పుడు యెహోవాను జ్ఞాపకం చేసుకుంటే ఆయన ధైర్యాన్ని మనకు ఇస్తాడు. మనకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యెహోవాను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సహాయమును మనకు అందిస్తాడు. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మన మైండ్ ఎప్పుడు కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. తుఫానులను అణిచివేసిన దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. రోగులను స్వస్థపరిచిన దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను శక్తుల్ని పారద్రోలిన దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. శత్రు రాజ్యాల్ని కూల్చివేసి తన బిడ్డలకు జయమునిచ్చిన దేవునిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కృంగిన వారిని లేవనెత్తిన సమయాలు ఆ దేవునిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ధైర్యము వస్తుంది, మనకు బలము వస్తుంది, మనకు శక్తి వస్తుంది. అందుకనే నెహెమ్యా ఈ ప్రజలతో ఏమంటున్నాడంటే, వారికి మీరు భయపడకుడి, వారికి మీరు భయపడకుడి. అనగా ఏదైనా సరే నీ జీవితాన్ని అటాక్ చేస్తుంది, ఒక శోధన వచ్చి పడుతుంది అని నీకు అర్థమైనప్పుడు వెంటనే నువ్వు భయపడటం కాదు చేయాల్సింది, దేవునిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాను జ్ఞాపకము చేసుకోనండి. వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని. దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియరా. ఒంటరి సమయంలో ఉన్నప్పుడు కూడా, ప్రభువా నువ్వు నాకు జంటగా ఉండే దేవుడవు, నాకు తోడుగా ఉండే దేవుడవు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మనం పాడతాం కదా, నా తోడు నీవే, నా నీడయో నీవే, నా తోడు నీడయున్న యేసయ్యా నీవే. ఈ ప్రజలకు నెహెమ్యా చెబుతున్నాడు, మీరు శత్రువులు వచ్చారు, వారేదో మనలా చేస్తారు అని మీరు ఊహించుకోవద్దు, మీరు కంగారు పడొద్దు, మీరు భయపడొద్దు. మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. మన దేవుడు ఎవరంట? మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేస్తూ. భయంకరుడు అంటే అర్థం ఏంటంటే, మనందరం ఆ పదాన్ని ఎక్కువగా వాడతాం. భయంకరంగా ఉంది పరిస్థితి అంటే చాలా మరి విషమించింది పరిస్థితి అని అర్థం. భయంకరంగా ఉంది అంటే ఇక తారాస్థాయికి వెళ్ళిపోయింది పరిస్థితి అని. ఎలా ఉంది అని అంటే, ఏం లేదు, భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటారు. భయంకరం అంటే ఇక స్థాయిని మించి, శృతి మించి తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే, ఏ స్థితి అయినా సరే, ఎలాంటి శృతి మించిన పనులైనా సరే, ఎంత భయంకరమైన పనులైనా వాటికంటే కూడా భయంకరుడగు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. అంటే ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడు. అందుకనే ఎప్పుడు కూడా దేవునిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం. ఎన్నో మెసేజ్లు వింటాం మనం, ఎన్నో వాక్యాలు మనం రాసుకొని ఉంటాం. వాటిని మనం మైండ్లోకి తెచ్చుకోవాలి, వాటిని తలంచుకోవాలి. ప్రభువా నీ వాక్యం ఎలా చెప్పింది కదా,
నీవు ఇలాగూ మాట్లాడావు కదా వాక్యంలో, మరి ఈ వాక్యం ప్రకారం నాకు ఇలాగూ చేయండి అని ఆ వాక్యాన్ని తలంచుకుంటా మాటి మాటికి చెప్పుకుంటా ఉంటే నీకు ధైర్యం వస్తుంది. అదే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం. మరి అలాగ మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈ నెహెమ్యా ప్రజలందరికీ చెబుతున్నాడు, మీరు ఎవరికి శత్రువులకు భయపడద్దు, మహాగణుడు భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. అలా జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందంట? మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల మీ పక్షముగాను, కుమార్తెల పక్షముగాను, మీ భార్యల మీ పక్షముగాను, భార్యల పక్షముగాను, మీ నివాసము మీ మీకున్నట్లు నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి. యుద్ధము చేయుడి అంటిని. అంటే ప్రభు నీతో ఉన్నాడు, నువ్వు యుద్ధం చేస్తూ ఉండు, నువ్వు దేవుని స్తుతిస్తూ నీ పనిని నువ్వు చేస్తూ ఉండు, నువ్వు భయపడాల్సిందేమీ లేదు. కావున ప్రభునందు పిల్లరా, మనం ఎప్పుడు కూడా అన్ని పరిస్థితుల్లో దేవునిని జ్ఞాపకం చేసుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవచ్చు? చూడండి, దేవుని వాక్యంలో దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎప్పుడు అని చూస్తే కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనలు 63వ కీర్తన, 63వ కీర్తన 3వ వచనం నుండి చదవండి. నీ కృప 63:3 నీ కృప జీవము కంటే జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచము మీద నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చూసారా, ఇక్కడ దావీదు గారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని. జనరల్గా మంచం మీదకి ఎప్పుడు వెళ్తామండి మనం? పగలా రాత్రుల్లా? ఎప్పుడు మంచం మీదకి వెళ్ళేది ఎప్పుడు మనం? ఇప్పుడు జనాలకి ఒక టైం లేదు అసలు. ఇంతకుముందేమో పగలంతా కష్టపడి రాత్రికి ఎప్పుడో 10-11 గంటలకి మంచం మీద కాసేపు పడుకునేవాళ్ళు, ఎందుకంటే విశ్రాంతి కోసం. ఇప్పుడు జనాలు ఎలా తయారయ్యారంటే అసలు ఏ టైంలో చూసినా మంచం మీదే ఉంటున్నారు.